ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా మన వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ఫస్ట్ పాయింట్ ఈరోజు ఏమిటి అంటే, తిరుపతి తిరుమలలో వర్షం పడుతుంది. గత 2 రోజుల నుంచి కూడా వర్షం రోజంతా పడుతోంది, రాత్రిపూట కూడా పడుతుంది. కాబట్టి ఎవరైతే ప్రయాణానికి రాబోయే రోజుల్లో రావాలి అనుకుంటున్నారో తగు జాగ్రత్తలు తీసుకొని రావాలి. అంబ్రెల్లా, రెయిన్ కోట్, మెడిసిన్స్, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు సపరేట్గా షాల్వా అన్నీ తగు జాగ్రత్తలు తీసుకొని రండి. వర్షం అయితే ఏమీ తగ్గట్లేదు, పడుతూనే ఉంది. వేసవి సెలవుల్లో భక్తుల రద్దీ అనేది కాస్త ఎక్కువగానే పెరుగుతుంది. గత వారం నుంచి కూడా రద్దీ అనేది ఏమాత్రం తగ్గడం లేదు. మీరు చూడండి, ఇక్కడ నిన్నటి రోజు దాదాపు 84,571 మంది దర్శనం చేసుకున్నారు. 33,372 మంది తలనీలాలు అయితే ఇవ్వటం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టోకెన్లు అయితే తిరుపతిలో ఇస్తున్నారు. గత 4 రోజుల నుంచి కూడా రాత్రి 7:30 తర్వాత ఈ టికెట్లు అయితే ఇవ్వటం జరుగుతుంది. దానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, భక్తులు ఎక్కువ మంది వస్తున్నారు. ఒక పక్క వర్షం పడుతోంది, బయట ఎక్కువసేపు వెయిట్ చేయించలేరు. కాబట్టి వచ్చిన వారికి తొందరగానే సర్వ దర్శనం టోకెన్లు తిరుపతిలోని 3 చోట్ల అనగా విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇస్తున్నారండి. ప్రతి ఒక్కరూ దయచేసి తెలుసుకోండి. ప్రస్తుతానికి ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో 3 చోట్ల ఇస్తున్నారు కదా, తొందరగానే ఇస్తున్నారు. వర్షం పడుతుంది, భక్తులు ఎక్కువ మంది ఉంటున్నారు. అలాగే ఈ రోజుకి సంబంధించి శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా పూర్తిగా అయిపోయాయి. అలాగే ఇక ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 21వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఆగస్టు నెలకి సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు అయితే ఓపెన్ అయ్యాయి. సుప్రభాతము, తోమాల, అర్చన ఈ 3 కూడా అందరూ ఆధార్ కార్డు ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కొత్తగా ఎవరికైనా రాకపోతే కామెంట్ సెక్షన్లో వీడియో పెడతాను, అది ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా? మీరు మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవుతే అన్ని లేటెస్ట్ తిరుమల అప్డేట్స్ ఇక్కడ పోస్ట్ చేస్తా. లింక్ అనేది కామెంట్ సెక్షన్లో ఇస్తాను, ఒక్కసారి చూసుకోండి. అలాగే ఈరోజు చూడండి, ఉదయం 7 గంటలకి తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో 50-100 రూపాయల రూములు అనేవి 1500 అయితే ఇవ్వటం జరిగింది. ఓకేనా అండి? రాబోయే 2-3 నెలల్లో టికెట్ లేకపోయినా, రూములు లేకపోయినా కంగారు పడొద్దు. తిరుపతి వచ్చి ఉచిత సర్వదర్శనం టోకెన్లు అయినా తీసుకోండి. తిరుమల కొండపైన ఆఫ్లైన్ ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో రూములు కూడా మీరు ట్రై చేయొచ్చు. ఏమాత్రం కంగారు పడవద్దు. ఓకేనా? అలాగే నేను ఇక్కడ స్క్రీన్ పైన జూను అలాగే ఆగస్టు నెలకు సంబంధించి అన్ని డేట్లు, అలిపిరి శ్రీవారి నడక మార్గము టైమింగ్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. దయచేసి మీరు ఇవన్నీ చూసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. ఓకేనా? ఇప్పుడు అన్నీ కూడా బుకింగ్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయినాయి. అలాగే ప్రస్తుతం అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి ఎటువంటి టికెట్ లేకుండా డైరెక్ట్గా తిరుమల కొండపైన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో వెళ్ళే వారికి దర్శనానికి దాదాపు 16 గంటలు పైనే పట్టొచ్చు అని టీటీడీ వారైతే మనకు చెప్పడం జరిగింది. దీని ప్రకారము 24 గంటలు కూడా పట్టొచ్చు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఏ టికెట్ లేకపోయినా కంగారు పడొద్దు. డైరెక్ట్గా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్తే కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. సరేనా అండి? టికెట్ ఉన్నా లేకపోయినా మీకు ఏమన్నా రాబోయే రోజుల్లో డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.